శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువు గారు ఉన్నారు, అలాగే కర్కాటకంలో కుజుడు నీచపట్టున్నారు, చంద్ర కేతువులు ఇద్దరు కన్యా రాశిలో ఉన్నారు, బుధుడు నీచలో ఉన్నారు, శుక్రుడు ఉచ్చలో ఉన్నారు, శని రాహు రవిలతో కలిసి మీనరాశిలో. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ధనుసు రాశిలోకి వచ్చినది, రవి గారి యొక్క స్థితి తన ఉచ్చస్థానమైనటువంటి మేషరాశిలోకి వచ్చి ఉన్నది. పంచగ్రహ కూటమి కాస్త చతుర్గ్రహ కూటమి అయినది. అయితే ఇక్కడ గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతోంది, అలాగే శని రాహు శుక్ర బుధ ఈ 4 గ్రహాల యొక్క దృష్టిలు కూడా కేతువు మీదనే పడుతూ ఉన్నాయి. ఇక గ్రహస్థితులలో ఇతరత్ర గ్రహస్థితులలో ఏమన్నా మార్పులు ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఈ దృష్టుల ఫలితానికి వస్తే కొంచెం ఆధ్యాత్మిక చింతన బాగా పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రజలలో, అలాగే మానసిక ఒత్తిడి కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని భయాలు, ఆరోగ్యానికి సంబంధించిన భయాలు, అలాగే పితృవర్గానికి సంబంధించినటువంటి ఆందోళనలు, మాతృవర్గానికి సంబంధించినటువంటి ఆందోళనలు మనస్సులో ప్రేరేపితం అవుతూ ఉంటాయి. అయితే ఇది అంత భయపడవలసినటువంటి గ్రహస్థితి అయితే కాదు. గురువు గారి యొక్క బలము చాలా బాగుంది, కేతువు మీద దృష్టి పడుతోంది, అట్లే శని గారి దృష్టి, బుధుని దృష్టి, శుక్ర రాహువుల దృష్టి కూడా పడుతూ ఉంది. వీటి వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా గురువు గారి యొక్క దృష్టి కూడా పడుతూ ఉన్న చేత కేతువు గారు చాలా బలోపేతం అయిపోయి ఉన్నారు. కాబట్టి ప్రజలెవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది రాశులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇష్ట దైవాలని పూజించుకోవాల్సిందిగా, హనుమాన్ చాలీసా చదువుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక గ్రహ సమ్మేళనాల విషయంలోకి వస్తే ఒక ముఖ్యమైనటువంటి మార్పు ఇక్కడ జరిగి ఉన్నది. రవి రాహు కలయిక జరుగుతుంది, అలాగే శని రాహు కలయిక జరుగుతుంది, అలాగే శుక్ర రాహు కలయిక జరుగుతోంది, బుధ రాహు కలయిక జరుగుతోంది. 4 గ్రహాలు రాహుతో కలిసి ఉన్నాయి. 1.5 సంవత్సర కాలం, ఇంచుమించుగా 1 నెల తక్కువగా ఈ కాలం నుంచి, అంటే 1 సంవత్సరము 5 నెలలు, ఒక 17 నెలల కాలం నుంచి ఇంచుమించుగా రాహు గారు అక్కడే ఉన్నారు. గ్రహాలు కలుస్తున్నాయి, చంద్రుడు వస్తున్నారు వెళ్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇన్ని గ్రహాలు కలవడం అనేది ఇప్పుడే. పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు కలుస్తూ ఉన్న కారణం చేత, అందులోనూ రాహుతోనూ శని గారితోనూ కలుస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి. ఇక్కడ రవి రాహు కలయికను తీసుకుందామా అంటే పితృవంశ దోషాన్ని సూచిస్తున్నాయి. తప్పనిసరిగా తండ్రి గారి వైపు కాస్త బలహీనం అవుతారు, అలాగే స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. పోనీ శని రాహుల కలయిక తీసుకుందామా అంటే ఇక్కడ కర్మకారకుడైనటువంటి శని గారు 12వ స్థానం. చూడండి, ఇక్కడ రాశులతోనూ వాటితోనూ సంబంధం లేదు. ఈ రాశి చక్రంలో 12వ స్థానం అయినటువంటి గురు గ్రహ అధినేతగా ఉన్నటువంటి మీనరాశిలోకి వచ్చారు. అంటే ఇక్కడ కర్మ ఫలం ఏదైతే ఉందో అది అనుభవించేటటువంటి స్థానం అన్నమాట. అలాంటి స్థానంలోకి వచ్చారు. అది మంచి కర్మ, సుకర్మ అవనివ్వండి, దుష్కర్మ అవనివ్వండి. శుక్రరాహుల కలయిక ఉంది. ఇక్కడ స్త్రీలతో సమస్యలు, భార్యాభర్తల సమస్యలు ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. బుధరాహుల కలయిక జరుగుతోంది, బుధుడు నీచలో కూడా ఉన్నారు, నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిని సూచిస్తూ ఉంటారు. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, అన్ని రకాలైనటువంటి దోష పరిహారాలు జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనము పరిశీలించుకున్నట్లయితే 3 గ్రహాల యొక్క స్థితులు చాలా బాగున్నాయి అని చెప్పచ్చు. రాశిలోనే ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారము కానీ, 9వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం కానీ, లాభ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. అయితే వీరికి మంచి ఫలితాలు ఎంత బాగున్నాయి అని చెప్పుకుంటున్నామో, వ్యతిరేకమైన ఫలితాలు కూడా అంతే ఉన్నాయి. ఇది ఇక్కడ గమనించుకోదగ్గ విషయం. 3 గ్రహాలు చాలా బాగున్నాయి, కానీ మిగతా 6 గ్రహాలు ఇబ్బంది పెట్టే దిశగా ఉన్నాయి. 7వ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది.
5 గ్రహాలు సప్తమ స్థానంలో ఉన్నాయి అంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఈ 5 గ్రహాలలో ఏ ఒక్క గ్రహము కూడా కన్యా రాశి వారికి అనుకూలంగా లేదు. ఇది ఇక్కడ చెప్పేటటువంటి వ్యతిరేక ఫలితం. అలాగే రాశిలో ఉన్న కేతువు కూడా వ్యతిరేకమే. అంటే 6 గ్రహాల ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నాయి అంటే 3 గ్రహాల ఫలితాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి కదా. శుభము చాలా ఎక్కువగా ఉంది, అనుకూల ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయి? గురువు గారి యొక్క నవమ స్థాన సంచారం చేత మీకు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. కానీ ఇక్కడ కూడా తత్సమానమైనటువంటి శనిగ్రహము గాని రాహుగ్రహము గాని మీకు సప్తమ స్థానంలో ఉండి ఆటంక పెడుతోంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయాలు ఏమిటి అంటే భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో 100% జాగ్రత్తగా ఉండండి. మేము చాలా బాగుంటామండి, మాది అన్యోన్య జంట అనుకునే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. అక్క అవ్వచ్చు, అది అమ్మ అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, వదిన అవ్వచ్చు, స్నేహితురాలు అవ్వచ్చు, ఎవరైనా రిలేషన్ ఎవరైనా అవ్వచ్చు, స్నేహం ఎవరైనా అవ్వచ్చు. అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే స్థాన చలనాలకి చాలా అవకాశం ఉంది. స్థాన చలనాలు మీరు అరికట్టుకోలేరు. తప్పనిసరిగా దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. ఏదో విధంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే భక్తిభావం అయితే బాగా ఎక్కువగా ఉంటుంది, కానీ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. పితృవర్గ రీత్యా కూడా కొన్ని రకాల శారీరకమైనటువంటి రుగ్మతలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. అలాగే కుటుంబ విషయంలో కూడా కొంత కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నప్పటికీ, మాతృవర్గ రీత్యా బాగున్నప్పటికీ, సంతాన రీత్యా బాగున్నప్పటికీ మీలో అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రుణభారాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో ఏమాత్రం మంచిగా ఉంది అని చెప్పడానికి రావడం లేదు. అతి జాగ్రత్త తీసుకోవాల్సిన అంశాలు ఇవన్నీను. ఏ ఇద్దరు వ్యక్తులు అన్యోన్యతగా ఉన్నా కూడా వాళ్ళని చెడగొట్టే విధంగా, ఆ అన్యోన్యతని దెబ్బతీసే విధంగా ఇక్కడ గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాహుకేతువులు ఉన్నారు కాబట్టి స్తోత్రపారాయణాలు చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండండి. అప్పుడు కొంత సంయమనం జరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలలో పాల్గొంటారు, శుభకార్యాలలో పాల్గొంటారు. మీకు పితృవర్గ రీత్యా కొంత ధనము వచ్చే అవకాశం కనిపిస్తోంది, లేదా ఏదో ఒక మేలు జరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఉద్యోగ జీవితంలో ఏదైనా కాస్త ప్రశాంతత ఉంటుందా అంటే అంతగా ఉండబోవడం లేదు. శుభకార్యాల నిర్వహణ నిమిత్తము మీరు ఉంటారు, దాని గురించి ధనము కూడా ఖర్చు పెట్టవలసి వస్తుంది. అలాగే మారిన గ్రహస్థితుల రీత్యా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏ విధంగా ఉంది అంటే చతుర్థ స్థానంలోకి చంద్రుడు వచ్చారు. మాతృమూర్తి రీత్యా మీకు బాగుంటుంది, అలాగే ఆరోగ్య రీత్యా మీకు బాగుంటుంది తప్ప మిగతా అన్ని విషయాలలోనూ యథాతథంగా ఉంటాయి. జాగ్రత్తలు పాటించవలసిందే. అలాగే నవగ్రహ హోమం వీలైతే చేసుకోవాల్సిందే, లేదా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. గురువు గారి యొక్క బలము మీకు చాలా బాగుంది. 1 నెల రోజుల కాలంలోనే ఆయన పక్క రాశిలోకి వెళ్ళిపోబోతూ ఉన్న కారణం చేత కొంచెం బలం తగ్గేటటువంటి పరిస్థితులు గ్రహాల రీత్యా కనిపిస్తున్నాయి. కాబట్టి నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం.